20వ శ్లోకము. గుణానేతానతీత్యాత్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైర్విముక్తో మృతమశ్నుతే. గుణాన్ గుణములను, ఏతాన్ ఈ అతీత్య అతిక్రమించి, త్రీన్ మూడింటిని, దేహి దేహదారి, దేహ సముద్భవాన్ దేహము నుండి జన్మించిన, జన్మ మృత్యు జరా దుఃఖైః జనన మరణ వృధాప్యముల దుఃఖము నుండి విముక్త విడుబడి, అమృతం అమృతత్వమును అశ్నుతి పొందును. దేహదారి అయిన జీవుడు భౌతిక దేహముతో కూడి ఉన్నట్టి త్రిగుణములను అధిగమించినప్పుడు జనన మరణ వ్యార్ధక్యములు మరియు వాని దుఃఖముల నుండి విడుబడి జన్మలోనే అమృతత్వమును పొందును. భాష్యము. మానవుడు ఈ ప్రస్తుత దేహములో కూడా ఎట్లు ఆధ్యాత్మిక స్థితిలో పూర్తి కృష్ణ చైతన్యములో నెలకొనగలడో ఈ శ్లోకములో వివరించబడినది. దేహి అను సంస్కృత పదముకు దేహము కలిగిన వాడని అర్థము. జీవుడు ఈ భౌతిక దేహములో నిలిచి ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతి ద్వారా అతడు ప్రకృతి త్రిగుణముల ప్రభావము నుండి విముక్తుడు కాగలడు. దానితో అతడు ఈ దేహమును విడిచిన పిమ్మట తప్పక ఆధ్యాత్మిక జగత్తును చేరుకొనును. కనుక అతడు ఈ ప్రస్తుత దేహములోనే ఆధ్యాత్మిక జీవితం ఆనందమును అనుభవించగలడు. అనగా కృష్ణ చైతన్యముతో చేయబడు భక్తియుక్త సేవ అనేది భౌతిక బంధ విముక్తికి ఒక చిహ్నమై ఉండును. ఇది 18వ అధ్యాయములో వివరించబడెను. అనగా మానవుడు భౌతిక ప్రకృతి త్రిగుణముల ప్రభావము నుండి విముక్తుడైనప్పుడు భక్తియుక్త సేవను ఆరంభించును. 21వ శ్లోకము. అర్జున ఉవాచ కైర్లిగ్రైస్త్రీన్ గుణానేతానతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాం స్త్రీన్ గుణానతివర్తతే. అర్జున హోవాచ. అర్జునుడు పలికెను. కైహ ఏ విధముగా, లిజ్గైహ లక్షణముల ద్వారా, త్రీన్ గుణాన్ త్రిగుణములను, ఏతాన్ ఈ అతీత అతిక్రమించిన వాడు, భవతి అగును ప్రభో ఓ ప్రభో, కిం ఎట్టి, ఆచార ప్రవర్తన, కథం ఎట్లు, చ కూడా, ఏతాన్ ఈ త్రీన్ గుణాన్ త్రిగుణములను అతివర్తతే అధిగమించును. అర్జునుడు ప్రశ్నించెను. ప్రియమైన హే ప్రభో, ఈ త్రిగుణములకు అతీతుడైన వాడు ఏ లక్షణముల ద్వారా తెలియబడును? అతని ప్రవర్తన ఏ విధముగా ఉండును? ఏ విధముగా అతడు ప్రకృతి త్రిగుణములను అధిగమించును? భాష్యము. ఈ శ్లోకములోని అర్జునుని ప్రశ్నలు ఎంతో ఉచితమైనవి. భౌతిక త్రిగుణములకు అతీతుడైన మహాత్ముని లక్షణములను అతడు ఎరుగదలిచెను. మొదట అతడు త్రిగుణాతీతుడైన మహాత్ముని లక్షణములను గూర్చి విచారిస్తుండెను. అట్టి వ్యక్తి భౌతిక ప్రకృతి గుణ ప్రభావమును అదివరకే అధిగమించినట్లు మానవుడు ఎట్లు ఎరుగగలడు? ఇక రెండవ ప్రశ్న. అట్టి మహాత్ముడు ఏ విధముగా జీవించును? అతని కార్యకలాపములు ఎలా ఉండును? ఆ కర్మలు విధి అవిధి పూర్వకములను అనుసరించి చేయబడినవా? ఏ సాధనములచే అతడు అట్టి ఆధ్యాత్మిక స్వభావమును పొందగలిగెనో తెలుపుమని అర్జునుడు ప్రశ్నిస్తుండెను. ఈ విషయములు ఎంతో ముఖ్యమైనవి. ఎల్లప్పుడూ భౌతికాతీత స్థితిలో నెలకొని ఉండుటకు కావలసిన ప్రత్యక్ష పద్ధతులను ఎరుగనిదే ఎవరునూ అట్టి లక్షణములను కలిగి ఉండే అవకాశమే లేదు. కనుకనే అర్జునుడు అడిగిన ఈ ప్రశ్నలన్నీ ఎంతో ముఖ్యమైనవి. శ్రీకృష్ణ భగవానుడు ఆ ప్రశ్నలన్నింటికి సమాధానమిస్తుండెను. 22, 23, 24, 25వ శ్లోకములు. శ్రీ భగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ నా ద్వేష్టి సంప్రవృత్తాని నా నివృత్తాని కాంక్షతి ఉదాసీనావదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవం యోవతిష్టతి నేజ్గతే సమాధుఃఖ సుఖ స్వస్థః సమలోష్ట్రాస్మకాంచనః తుల్య ప్రియా ప్రియో ధీరస్తుల్య నిందాత్మ సంస్తుతిః మానాపమానయోస్తు
తుల్యస్తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ప్రకాశం ప్రకాశము చ మరియు ప్రవృత్తిం ఆసక్తిని చ మరియు మోహం భ్రాంతిని ఏవచ కూడా పాండవ ఓ పాండుకుమార నా ద్వేష్టి ద్వేషింపక సంప్రవృత్తాని వృద్ధి చెందినను నివృత్తాని అనగినను నా కాంక్షతి కోరడో ఉదాసీనవత్ తటస్థుడైనట్లు ఆసీన ఉన్నవాడై గుణై గుణములచే ఎవడు నా విచాలితే కలత చెందడు గుణాహ గుణములు వర్తంతే పనిచేస్తున్నవి ఇది ఏవం అని ఎరిగి ఎవడు అవతిష్టతి ఉండును నా ఇజ్గతే చెలించడో సమా దుఃఖ సుఖము మరియు దుఃఖములలో సమభావము కలవాడై స్వస్థః తనలోనే నిలిచి శాంతుడై సమలోష్ట్ర ఆత్మకాంచన మట్టి ముద్ద రాయి బంగారము పట్ల సమభావము గలవాడు తుల్య ప్రియ అప్రియ ప్రియము మరియు అప్రియములలో సమభావము గలవాడు ధీర స్థిరుడై తుల్య నింద ఆత్మ సంస్థుతి నిందాస్థితులలో సమానుడు మాన అపమానయోహ గౌరవము మరియు అగౌరవములలో తుల్య సమానుడు మిత్ర అరిపక్షయో మిత్రుల శత్రువుల పక్షములలో సర్వారంభ పరిత్యాగి సమస్త ప్రయత్నములను విడిచిన వాడై గుణాతీత ప్రకృతి గుణములకు అతీతుడు అతడు ఉచ్యతే చెప్పబడును. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పాండుపుత్ర, ప్రకాశము ఆసక్తి మోహము కలిగినప్పుడు వాటిని ద్వేషింపనివాడు లేక అవి లేనప్పుడు వాటిని కాంక్షింపనివాడు ప్రకృతి గుణములే పనిచేస్తున్నవని ఎరిగి వాని ద్వారా కలుగు ఈ ప్రకాశాదులలో నిశ్చయత్వమును మరియు స్థిరత్వమును కలిగి తటస్థుడై ఆధ్యాత్మిక స్థితిలోనే నెలకొని ఉండేవాడు తన ఆత్మయందే ప్రతిష్ఠితుడై సుఖదుఖములను సమానముగా భావించేవాడు మట్టి ముద్ద రాయి బంగారమును సమదృష్టితో చూచేవాడు ప్రియాప్రియములలో సమముగా వర్తించేవాడు నిందాస్తుతులలో మానవమానములలో సమచిత్తము కలిగిన ధీరుడు శత్రుమిత్రులను సమముగా చూచువాడు భౌతిక కర్మలన్నింటినీ విడిచిన వాడు అయిన వ్యక్తి ప్రకృతి త్రిగుణములను అధిగమించిన వాడుగా చెప్పబడును. భాష్యము. అర్జునుడు 3 రకముల ప్రశ్నలను ముందుంచగా శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ వాటికి ఒకదాని తరువాత ఒకటిగా సమాధానాలను అందిస్తుండెను. గుణాతీత స్థితిలో నెలకొనిన మానవుడు ద్వేషమును కలిగి ఉండడని దేని కొరకు ప్రాకులాడడని మొదట శ్రీకృష్ణుడు ఈ శ్లోకములలో సూచిస్తుండెను. జీవుడు ఈ భౌతిక దేహమును దాల్చి ఈ భౌతిక ప్రపంచములో బంధించబడినప్పుడు ప్రకృతికి సంబంధించిన త్రిగుణములలో ఏదో ఒకదాని అధీనములో ఉన్నట్లుగా గ్రహించవలెను. దేహము నుండి విముక్తుడైనప్పుడే అతడు భౌతిక ప్రకృతి గుణ బంధముల నుండి కూడా విముక్తుడగును. కానీ భౌతిక దేహము నుండి బయటపడనంత వరకు అతడు ఉదాసీనుడై వర్తించవలెను. అప్రయత్నముగానే దేహాత్మబుద్ధిని విస్మరించున్నట్లుగా అతడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవలో నెలకొనవలెను. దేహాత్మబుద్ధి భావనలో మానవుడు కేవలము ఇంద్రియ తృప్తి కొరకే వర్తించును. కానీ ఆ చైతన్యము శ్రీకృష్ణుని వైపుకు మరలించబడినప్పుడు ఇంద్రియ తృప్తి కార్యములు అప్రయత్నముగానే నిలిచిపోవును. నిజమునకు జీవునకు ఈ భౌతిక శరీరావసరము గాని భౌతిక దేహ నిర్దేశములను అంగీకరించే అవసరము గాని ఉండదు. దేహములోని భౌతిక గుణములు పనిచేస్తుండును. కానీ జీవాత్మ ఆధ్యాత్మిక స్వరూపుడుగా అట్టి కర్మలకు అతీతుడుగా ఉండును. కానీ అతడు ఎట్లు కర్మలకు అతీతుడుగా ఉండగలడు? నిజమునకు అతడు దేహమును భోగించవలనని గాని దాని నుండి బయటపడవలనని గాని ఆశింపడు. ఆ విధముగా ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనుట ద్వారా భక్తుడు సహజముగానే ముక్తుడగును. ప్రత్యేకించి భౌతిక ప్రకృతి త్రిగుణముల ప్రభావము నుండి బయటపడుటకు అతడు ప్రయత్నించనవసరము లేదు.
అట్టి త్రిగుణాతీత స్థితిలో నెలకొనిన వాని కర్మలకు సంబంధించినదే తరువాతి ప్రశ్న. భౌతిక భావన స్థితిలో నెలకొనిన వ్యక్తి దేహముకు లభించే గౌరవములచే కలత చెందును. కానీ త్రిగుణాతీత స్థితిలో నెలకొనిన వ్యక్తి అట్టి మిథ్యా గౌరవములచే కలత చెందడు. అతడు కృష్ణ చైతన్యములో తన విద్యుక్త ధర్మమును నిర్వహిస్తూ ఇతరులు తనను సన్మానిస్తారా అవమానిస్తారా అనే విషయమును పట్టించుకొనడు. కృష్ణ చైతన్యములో తన విధి నిర్వహణకు అనుకూలమైన వానిని అతడు అంగీకరించును. లేనిచో రాయి లేక బంగారము ఇతర ఏ భౌతిక వస్తువులతోనూ అతనికి అవసరము లేదు. కృష్ణ భక్తిని కొనసాగించుటకు తనకు తోడ్పడు ప్రతి వ్యక్తిని అతడు ఆప్తమిత్రునిగానే భావించును. అదే విధముగా శత్రువులని పిలువబడే వారిని కూడా ద్వేషింపడు. అతడు భౌతిక జీవితముతో తనకు ఎట్టి సంబంధము లేదని పూర్తిగా ఎరిగి ఉండుటచే అతడు సమచిత్తుడై అన్నింటిని సమానముగా చూచును. తాత్కాలిక ఆందోళనలు మరియు కలతల పరిస్థితిని చక్కగా ఎరిగి ఉండుటచే అతడు సాంఘిక రాజకీయ విషయములచే ప్రభావితుడు కాడు. తన కొరకై అతడు ఎట్టి ప్రయత్నములను చెయ్యడు. అతడు శ్రీకృష్ణుని కొరకై దేనినైనను చెయ్యుటకు ప్రయత్నించును. అట్టి ప్రవర్తనతో అతడు వాస్తవముగా గుణాతీత స్థితిలో నెలకొనును.